రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనము. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలను. హల్లెలూయా. మరి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళేటువంటి వారం. అయితే మనము మరి దేవుని యొక్క సన్నిధానంకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి నిజమే, మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. మరి దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు మనపైన ఉంచుతున్నప్పుడు మనము మరి ఫలమును తీసుకుని దేవుని సన్నిధానంకి వెళ్ళేటువంటి వారం ఉండాలి. దేవుడు మనకి మరి ఎన్ని మేలులు అయితే చేస్తున్నాడు, మరి ఎంత ఐశ్వర్యం ఇస్తున్నాడో అందులో మన శక్తి కొలది మనం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధానంలో మరి యాజకులు పోషింపబడాలి అని అంటే, లేదు పేదలకు సహాయం చేయబడాలి అంటే మనము మన యొక్క గుప్పులు విప్పాలి అనేటువంటి విషయము దేవుడు సెలవిస్తున్నాడు. ఆనాటి కాలంలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, కానుక అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అనంటే మరి ఈ యొక్క కానుక విషయంలో ఈరోజు అనేక మంది అన్య జనాంగము మరి తిడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. క్రైస్తవులు సైతం ఈ కానుకల విషయంలో మరి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా, చాలా మంచిగా మనకు తెలియచేయబడుతుంది. ఏంటి అనంటే, మనము దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము ఒట్టి చేతులతో వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు అని. మనం ఇచ్చేది పాస్టర్కి ఇస్తున్నాము అని, దైవ సేవనికి ఇస్తున్నాము అనేటువంటి ఆలోచన మనం పక్కన పెట్టుకుని మనము ఇచ్చేది దేని కొరకు అనంటే దేవుని కొరకు. మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించడానికి మనకు కలిగినటువంటిది మనం కానుకగా తీసుకుని వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా దీవిస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే, కారణం ఏమిటి అనంటే, మనము ఎందుకు కానుకిస్తామంటే కృతజ్ఞతగా కానుకిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి మరి చేయబోయేటువంటి మేలుని తలుచుకుంటూ కూడా మనము కృతజ్ఞత అనేది అర్పిస్తుంటాం. మరి అలాంటిటప్పుడు మనం కృతజ్ఞత చూపించినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఇవ్వడానికి, ఇంకా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. అలా అని చెప్పి నా దగ్గర అసలు ఏమీ లేదండి, నేను అప్పు చేసి ఇస్తాను అంటే అప్పు చేసేవు మన ఎక్కడ కూడా మరి దేవుడు సెలవు ఇవ్వలేదు. మరి నీకెంత ఉందో, నువ్వెంత ఇవ్వగలవో అంతే దేవుని యొక్క సన్నిధానంలో మనం అర్పణ అనేది లేదా మనం కానుక అనేది చెల్లించాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఆ యొక్క అర్పణ చెల్లించడానికి మొట్టమొదటిగా మన మనసు ముఖ్యం. మన మనసులో చెడు భావం ఉంచుకుని మనం అర్పణ చెల్లిస్తే, దేవునికి కానుక తీసుకొస్తే దేవుడు అంగీకరించేటువంటి దేవుడు కాదు. మనము ఏదైనా దేవుని సన్నిధానంకు తీసుకొచ్చినప్పుడు మన హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి హేబేల్ అర్పణ మనకు తెలుసు, కయీను అర్పణ కూడా మనకు తెలుసు. మరి హేబేల్ అర్పణ అంగీకరింపబడడానికి, కయీను అర్పణ త్రోసివేయబడడానికి కారణం ఏమిటి అంటే హృదయం. మన హృదయము మరి సంతోషంతో నిండుకుని దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనసుతో శ్రేష్టమైనటువంటిది మనం ఇచ్చినప్పుడు, అది కొద్దిగా కావచ్చు, అది మరి బహు తక్కువ కావచ్చు, కానీ దేవుడు అంగీకరిస్తాడు. అయితే మన హృదయం చెడు పెట్టుకుని మనము ఏదో ఆచారబద్ధంగా దూషించుకుంటూ ఆనందం లేకుండా ఇస్తే మటుకు నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది వ్యర్థమే. దానివల్ల మనకి ఆశీర్వాదం అనేది రాదు. కాబట్టి అందుకే దేవుడు తన శక్తి కొలది, మనకి ఎంత శక్తి ఉంటే దాని కొలదే మనము దేవుని సన్నిధానానికి కృతజ్ఞతగా అర్పించాలి. మరి ఎల్లప్పుడూ కూడా మనం దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు పాటించుతాం, ఆయన యొక్క మరి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా నా తండ్రినైనా నీ సన్నిధానముకు ఒట్టి చేతులతో వచ్చేటువంటి వారంగా కాకుండానట్లు ఆయా శక్తి కొలది ఇచ్చేటువంటి వారము ఉండుకుని సహాయం దయచేయమని, గుప్పులు విప్పేటువంటి వారముగా ఉండుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.